నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కాలుష్య బారిన పడనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం, పిల్లల ప్రాణాలతో ఆటలు ఆపాలన్న బీఆర్ఎస్ డిమాండ్. చిన్నచింతకుంట మండలం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పలువురు మాట్లాడుతూ చిత్తనూరు సమీపంలోని దామగ్నాపురం గ్రామ శివారులో ఇథనాలు కెమికల్ ఫ్యాక్టరీ పక్కన ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేపడుతున్నారని, ఆ ప్రాంతంలో గాలి కాలుష్యం అధికంగా ఉందని, రసాయనాల వాసనల వల్ల పిల్లల ఆరోగ్యానికి హానికరం అని, రవాణా సౌకర్యం కూడా తగిన విధంగా లేదని, ఇలాంటి ప్రమాదకర ప్రదేశాల్లోని స్కూల్ నిర్మాణం అనేది పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడమేనని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని బీఆర్ఎస్ మండల కమిటీ గ్రామాన సంతకాల సేకరణ ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. చిన్నచింతకుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యక్రమం జరిగింది. కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మన స్థానిక శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు మన మండలానికి సంబంధించి మన నియోజకవర్గానికి దమగ్నాపుర మన తీసుకురావడం శుభపరిణామం. దానికి మేము అందరం కూడా ఆయనను అభినందిస్తూ ఉన్నాం. అలాగే ఆయన తెచ్చిన స్కూల్ని మారుమూల గ్రామమైన సొంత గ్రామం దమగ్నాపురంలో నిర్మించడానికి పూనుకోవడం అనేది చాలా బాధాకరం. దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే, ఆ కూతవేడు దూరంలో 3 కిలోమీటర్ల దూరంలోనే ఈరోజు ఇథనాల్ కంపెనీ విషకూటమి రసాయనాలు అనేటివి బయటకు వస్తూ ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యే గారు అధికారం రాకన్నా ముందు దానిపైన ఫైట్ చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు. దానివల్ల జరిగే నష్టం గురించి కూడా ఎన్నికల్లో చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచారు. మరి ఈరోజు స్కూల్ తెచ్చిండ్రు మంచిది, కానీ ఆ స్కూల్ని అక్కడ నిర్మిస్తే మరి ఆ కంపెనీకి వెళ్ళి వచ్చే నష్టం కూడా ఆయనకు తెలుసు. మరి ఎందుకు ఆ తప్పు చేస్తున్నాడు అనేది అర్థమవట్లేదు. కాబట్టి మేము ఈరోజు మొదటగా చిన్నచింతకుంట మండలంకి వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ అనే కార్యక్రమాన్ని మేము మొదలు పెడతా ఉన్నాం. రేపటికెళ్ళి ఇది 5 రోజులు ఉంటుంది ఈ కార్యక్రమము. ప్రతిరోజు కూడా మేము ఆ గ్రామంలోకి వెళ్ళి ప్రజలను కలిసి ఆ స్కూల్ యొక్క నిర్మాణం అక్కడ జరిగితే దానివల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు వివరిస్తూ, ప్రజల అభిప్రాయాన్ని కూడా మేము తీసుకుంటూ దీని ఈ ప్రజలతో సంతకాల సేకరణ తీసుకొని మరి మన జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వాలని మేము మండల పార్టీ తరఫున మేము నిర్ణయించుకున్నాము. అలాగే మా మండలం తర్వాత నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల నాయకులు పార్టీ తరఫున ఈ కార్యక్రమంలో భాగస్వాములై ముందుకు తీసుకెళ్తారు. సరే, అంతలోపు మన ఎమ్మెల్యే గారు తన గొప్ప మనసును నిర్ణయాన్ని మార్చుకొని మరి ప్రజల కోసము, మరి మా పిల్లల కోసము, పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని మరి అక్కడ ఇంకా ఇంతవరకు కూడా పునాదులు కూడా వేయలేదు, ఒక సాఫ్ చేస్తూ ఉన్నారు ఆ గుట్టపైన. కాబట్టి అక్కడ ఇక్కడ ఎలాంటి నష్టం కూడా జరగలేదు, మొదటి దశలోనే. కాబట్టి మరి ఆయనకు కూడా అక్కడ తీసుకున్న కాంట్రాక్టర్ కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి దాన్ని రోడ్డు సౌకర్యం ఉండి, మరి హాస్పిటల్ సౌకర్యం ఉండి, మరి బస్సులు రవాణా సౌకర్యం ఉండి ఎక్కడైతే ఉంటుందో మన నియోజకవర్గంలో, మరి చింతకుంట మండల హెడ్ క్వార్టరా లేకపోతే మరి అంతర్రాష్ట్ర రహదారి దగ్గర ఎక్కడైనా సరే, లేదా నియోజకవర్గ కేంద్రంలో ఎక్కడైనా సరే ఆ నిర్మాణం చేసి మరి విద్యార్థుల యొక్క జీవితాలను ఇబ్బంది లేకుండా కాపాడతారని మేము ఆశిస్తూ మేము దానిపైన కార్యక్రమాన్ని తీసుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇక్కడ కలిసిన వాళ్ళు అక్కడ మనం మన స్టార్ట్ అయిన దగ్గర ముఖ్యంగా మనం గట్టిగా ఎక్కెళ్ళి ముందుకు ఎవరైతే మొదలుపెట్టి వాళ్ళకి ఖచ్చితంగా గ్రామాల్లో తిరిగి వాళ్ళకి చెప్పాలి ఏం సంతకం సేకరణలో ప్రతి గ్రామం కూడా మన బిడ్డల భవిష్యత్తు. కాబట్టి అందరూ ముందు ఉండి అందరూ కూడా చురుగ్గా పాల్గొనాలని కోరుతున్నాం. అదేవిధంగా వీళ్ళు ఈ స్కూల్ కడతారన్న నమ్మకం అయితే మనకు లేదు. ఎందుకంటే నిన్నే మహేష్ కుమార్ గౌడ్ గారు పోచారం శ్రీనివాస్ రెడ్డికి నిధులు లేవని చెప్తున్నారు డైరెక్ట్గా. వీళ్ళు చేస్తారని నమ్మకం కూడా మనకు కనిపిస్తలేదు కూడా. కానీ మన ప్రయత్నం అయితే ఒకవేళ కడితే కూడా మన పిల్లల భవిష్యత్తు కూడా ఎక్కడో మంచి ప్లేస్లో కూర్చొని మంచి ప్లేస్లో పెట్టి పిల్లలకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తే పిల్లలు కూడా మంచి చదివి భవిష్యత్తులో వాళ్ళు కూడా మంచి
విద్యావేత్తలు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు పిల్లల స్కూల్ ఇది. ఈ స్కూల్ను మనము వ్యక్తిగతంగా ఆలోచన చేయకుండా నియోజకవర్గ పరంగా ఆలోచన చేసి పెడితే బాగుంటుంది. ఆయనకి మంచి ఎట్లా పేరు వస్తుంది, ఎమ్మెల్యేకే పేరు వస్తుంది అని ఇక ఏమైనా వేణుగోపాల్ గారు చెప్పిన విషయాలన్నీ ఆటోమేటిక్గా నడుస్తాయి ఎక్కడున్నా కూడా. కానీ అక్కడ పెట్టడం సమంజసం కాదు. చాలామంది కూడా చెప్పాం, చాలామంది కూడా చెప్పడానికి ప్రయత్నం చేసినా కానీ అది ఆయన పట్టుదల మీద పెడుతున్నాడు. కానీ ఇది ఆయన సొంత పట్టుదల కంటే ఎంతమంది విద్యార్థుల భవిష్యత్ అనేది ఆయన ఆలోచన చేస్తారు. ఎంతమంది తల్లిదండ్రుల మనసులో ఉంది కానీ ఏమన్నా లేక ఊరుకుంటారు, నువ్వు ఏం చేయలేము కదా మేమని. కనుక ఈ కార్యక్రమాన్ని మనం చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళల్లో కూడా ఒక ధైర్యం వస్తుంది. మేమేం చేయగలుగుతాము అనేది కేసీఆర్ ఒక మూమెంట్ తీసుకొచ్చిందంటే ఈ దేవరగర్ నియోజకవర్గంలో ఆ ఇథనాల్ ఫ్యాక్టరీకి దూరంగా ఎక్కడైనా సరే పిల్లల ఆరోగ్యం చెడిపోకుండా తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ రవాణా సౌకర్యం కానీ లేకుంటే హాస్పిటల్ సౌకర్యం కానీ ఉండాలి. అన్ని సౌకర్యాలు ఉంటేనే అక్కడ ఆ నిర్మాణం అనేది దానికి కరెక్ట్ అవసరం ఉంటుంది, అక్కడ ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి నిర్ణయాన్ని మార్చుకొని మనందరి కోసము, అంటే మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసము, ఇప్పుడు ఇక్కడ మన పార్టీ పరంగా ఒకటే కాదు, మేము ఈరోజు అధికార పక్షం తప్పు చేస్తుంది కాబట్టి ప్రతిపక్షం అనేది మనం ప్రశ్నిస్తున్నాం. అధికారాన్ని